ఇంత చిన్నగా ఉంది ఇది. అందరికి వెల్కమ్ ఆల్. ఏంటి ఈరోజు ఏం కంటెంట్తో వచ్చింది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు అయితే నేను కొత్త ట్రైపాడ్ అనమాట, ట్రైపాడ్ అండ్ సెల్ఫీ స్టిక్ 2-in-1 అయితే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. బట్ ఆల్రెడీ నాకు సెల్ఫీ స్టిక్ ట్రైపాడ్ ఉందన్నమాట. కాకపోతే నేను లైవ్కి ఇంకా అవుట్డోర్ లైవ్కి ఒక్కటే దాన్ని చేతిలో, అవుట్డోర్కి అయితే చేతిలో పట్టుకోలేకపోతున్నా, చేయిలు అయితే నొప్పి వస్తున్నాయి. అందుకే ఇక బయటికి పొలం దగ్గర అయితే వీడియోస్ పెడతాను కదా, వాటి కోసం అయితే ఇంకొకటి కావాలి అనుకున్నా. సెల్ఫీ స్టిక్ కమ్ ట్రైపాడ్ అనమాట ఇది. ఓకేనా, చలో ఓపెన్ చేసేద్దామా. ఇక చూద్దాం ఎలా వచ్చిందో, నచ్చుతుందో లేదో మరి తెలియదు కదా, ఓపెన్ చేసి చూద్దాం. ఇక ప్యాకింగ్ కూడా పెద్దగా ఏం చెప్పుకునే అంతగా లేదండి. వచ్చింది వచ్చింది వచ్చింది. ఏంటో మరి ఇంత చిన్నగా ఉంది ఇది. దేవుడా దేవుడా దేవుడా, చిన్నగా ఉన్నా సరే మంచిగా ఉండేటట్టు చూడు దేవుడా. ఓకేనా, ప్లీజ్ చిన్నగా ఉన్నా మంచిగా ఉండేటట్టు చూడు. ఓకేనా, ఇంత చిన్నగా ఉంది మరి ఇది బాగుందో లేదో దేవుడా. ఓపెన్ చేస్తున్నా ప్లీజ్. మా అక్క వాళ్ళు వచ్చారు. ఓ, ఇది ఛార్జింగ్ కేబుల్ అనుకుంటా. వావ్, మంచిగా వచ్చింది. సెల్ఫీ స్టిక్, ఓ బాగుందబ్బా. పాస్బుక్లో అవి తీసుకుని ఇదిగో ఇక్కడైతే బ్లూ కలర్ లైట్ బ్లింక్ అవుతుంది చూసారా, ఇదైతే ఇండికేటర్ లైట్ అనమాట. ఇంకా ఇదైతే డిటాచబుల్ షట్టర్ కంట్రోల్ అనమాట. చూసారా, ఇది మన మొబైల్ కెమెరా ఆన్ చేసుకోవడానికి ఇక్కడే మనకు ఉందన్నమాట. ప్రతిసారి ఇట్లా తీసి ఇట్లా నొక్కాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ నుంచినే మనం మొబైల్ కంట్రోల్ అనేది చేసుకోవచ్చు. ఇది అయితే ఇండికేటర్ లైట్ చెప్పాను కదా, వేయడానికి. ఇక ఇది అయితే మొబైల్ హోల్డర్ అనమాట. సో షార్ట్స్కి అయితే ఇట్లా పెట్టుకోవచ్చు, లెంతీ వీడియోస్కి అయితే ఇట్లా అనమాట. మొబైల్ హోల్డర్ అనమాట ఇది. ఇట్లా మొబైల్ హోల్డ్ చేస్తుంది చూసారా. సెల్ఫీ స్టిక్ లాగా ఉంటుంది, ఇక ట్రైపాడ్ లాగా కూడా ఉంటుంది అనమాట. ఇక ఇక్కడైతే ఎల్ఈడి లైట్ చూసారా, ఇక్కడ ఎల్ఈడి లైట్ ఉంది. ఇక్కడ దీనికైతే ఇక్కడ సైడ్లో ఛార్జింగ్ పిన్ ఇచ్చారనమాట. ఓకేనా, ఇది అనమాట దీని ఛార్జర్. సో మనం ఇక్కడ ఛార్జ్ పెట్టేసుకుని ఎక్కడికైనా అవుట్డోర్ లైవ్స్ కానీ అవుట్డోర్ షూట్ కానీ చక్కగా తీసుకెళ్ళచ్చు అనమాట. ఇది నాకు చాలా యూజ్ అవుతుందండి, ఎందుకంటే ఇప్పుడున్న ట్రైపాడ్ అయితే మనకు ప్లగ్ పాయింట్ దగ్గర ఉంటేనే లైటింగ్ ఉంటుంది అనమాట. కాకపోతే ఇది అయితే చక్కగా ఛార్జింగ్ పెట్టుకుని బయటికి తీసుకెళ్ళచ్చు అనమాట. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇక ఇది 2-in-1 కదా, ఇక ట్రైపాడ్ ఇంకా సెల్ఫీ స్టిక్ చాలా కూడా వస్తుంది అనమాట. చాలా జంప్ వస్తుంది. చూస్తున్నారా, ఇది వస్తుంది చాలా వస్తుంది. పర్లేదు, నాకు 800కి వర్త్ అనిపించింది అబ్బా. ఇదైతే 800కి చాలా వర్త్ అనిపించింది. చాలు, ఇంత అవుట్డోర్ షూట్స్కి అవుట్డోర్ లైవ్స్ కంటే ఇదైతే చాలా అబ్బా. ఇక చేతిలో పట్టుకొని ఇట్లా నాకైతే మొబైల్ చేతిలో పట్టుకొని నేను ఎంత నానా తంటలు తింటా అంటే ఇక వద్దు నా పరిస్థితి. ఈ సైడ్ పెట్టి అర్థం చెయ్యి నొప్పి లేస్తే నేను లైవ్స్కి ఒక్కసారి వీడియోస్ తీయడం ఆపేస్తా అనమాట. ఇది నాకు చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా నచ్చిందబ్బా. అది కూడా 800 వర్త్ అంటే నాకు మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఇదైతే ఏ ప్రమోషనల్ వీడియో కాదండి, ఇది ఏ బ్రాండ్ అని కూడా నేను మీకు చెప్పట్లేను. ఇక దీని లింక్స్ కూడా పెట్టట్లేను, ఎందుకంటే మళ్ళీ ప్రమోషన్ వీడియో అనుకుంటారు. ఓకేనా, ప్రమోషన్ వీడియో అయితే కాదు, ఇది నా పర్సనల్ అనమాట. నాకు నచ్చి తీసుకున్నా, వచ్చాక చాలా నచ్చింది అనమాట. ఓకేనా,
చాలా అబ్బా, నాకు కుకింగ్ వీడియోస్ కూడా చాలా మంచిగా హెల్ప్ అవుతుంది ఇది. చక్కగా లైటింగ్ ఉంటుంది, ట్రైపాడ్ లాగా ఉంటుంది, ఇక సెల్ఫీ స్టిక్ లాగా ఉంటుంది. చూసారా ఎంత చిన్నగా అయినా ఫోల్డ్ అయిపోతుంది. ఇది చూస్తున్నారా ఇంత చిన్నగా ఫోల్డ్ అయిపోయింది. చాలా మంచిగా ఉంది. ఇక ఇట్లనే సెల్ఫీ ఇట్లా పెట్టుకొని వీడియో తీసుకోవచ్చు. ఇక లెంత్ కావాలంటే లెంత్ కూడా లాగేయచ్చు. చూసారా నచ్చిందా మీకు కూడా? నాకైతే మస్తు నచ్చిందబ్బా. ఇంకా ఇది అయితే చెప్పాను కదా, ఇంకా బ్లూటూత్ అనమాట. అయితే నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా సెల్ఫీ స్టిక్ తీసుకోవాలా అవుట్డోర్కి వెళ్ళినప్పుడు లైవ్కి అని. కాకపోతే నేను సర్చ్ చేస్తున్నప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్లో ఏదో క్యాజువల్గా చూస్తున్నా అనమాట. అప్పుడైతే ఇది కనిపించింది. సరేలే 800 ఉంది కదా, ఏం తక్కువే కదా, ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నా. కాకపోతే తీసుకున్నా. చాలా చాలా మంచిగా ఉందబ్బా. ఓకేనా? చూసారా లైట్ కూడా ఆన్ అయింది. లైట్ ఆన్ చేశాను అనమాట. ఇప్పుడు ఆఫ్ ఆన్. చాలా అబ్బా ఇంత లైట్ మన ఫేస్కి. మరీ డిమ్గా లేకుండా అవుట్డోర్లోకైనా ఇక్కడికైనా చాలు ఇంత లైట్. నాకైతే ఎక్కడ తీసుకెళ్ళాలన్నా ఇట్లా మనం ఫోల్డ్ చేసేస్తాం కదా, ఈజీ టు క్యారీ అనమాట. చూసారా ఇట్లా ఫోల్డ్ చేసేస్తే ఇక చూసారా ఎంత పెద్ద ట్రైపాడ్ అయినా ఎంత చిన్నగా ఫోల్డ్ అయిపోయింది. ఇట్లా చక్కగా తీసుకెళ్ళచ్చు అనమాట. మనం ఎక్కడ అవుట్డోర్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఈజీగా వెళ్ళచ్చు అనమాట. ఏ ట్రిప్స్ కన్నా కానీ ఎక్కడికైనా ఈజీ టు క్యారీ అనమాట. చూసారా ఎంత చిన్నగా ఉంది. ఇదైతే ఇప్పుడు యూజ్ చేసిన ట్రైపాడ్ అయితే వామ్మో, దీనికి ఒక పెద్ద బ్యాగ్ కావాలన్నమాట. అంత పెద్దగా ఉంది. అసలు చాలా కష్టం అనమాట ఈ ట్రైపాడ్ క్యారీ చేయడం. కాకపోతే ఇదైతే నాకు చాలా ఈజీ అయింది. ఓకేనా? మీకు కూడా నచ్చిందా? నాకైతే నచ్చింది. మీకు కూడా ఇది నచ్చిందా? సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. నాకైతే ఇక రేపటి నుంచి ఏమీ ప్రాబ్లం ఉండదన్నమాట. అవుట్డోర్కి అయినా ఎక్కడైనా కానీ చాలా చక్కగా అయితే నేను వీడియోస్ తీసుకోవచ్చు అనమాట ఈ సెల్ఫీ స్టిక్తో. ఇక ఇదే వాడతానమాట నేను. నాకైతే చాలా నచ్చింది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా ఈ వీడియో నచ్చిందా? మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ బటన్ని ప్రెస్ చేయండి. ఆల్ బటన్ని ప్రెస్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో, ప్రతి లైవ్ నోటిఫికేషన్స్ అనేవి మీకు అందుతాయన్నమాట. ఓకేనా? ఇక షేర్ కూడా చేసేసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.